ఓపిక కూడా అద్దు ఉండాలి. నీ సంగతి అయితే రాగు ఎట్లా ఎత్తనో చూడు. నేను ఓపిక పడతాంటే బాగా ఎక్కువ చేస్తానవా? ఎట్లుంటుందో చూసుకో. అయ్యో నా పెళ్ళి ఎవరికి వార్నింగ్ ఇస్తాంది, నాకేనా ఏంది? ఓ పెళ్ళవా, నా పెళ్ళవా, నన్ను చంపకే, నా పానభిక్ష పెట్టే, నీ దండం పెడతాను. ఇంకోసారి తిట్టను కొట్టను బాధ పెట్టను పెళ్ళవా. నీ జోలికి నీ అవగారి జోలికి రాను పెళ్ళమా. బతుకుంటే ఏనన్నా బతుకుతా కానీ నన్ను ఏమనుకు నీ దండం పెడతా. ఎందుకు కత్తి పట్టుకున్నావు సంపుతావానే? ఏయ్ ఆహా, నేను ఊకుంటా అంటే ఇంత పనికి వస్తావానే? నిన్ను ఇలా చంపి పారదొబ్బుతా మరి. నీ జోలికి రానే పెళ్ళవా. నువ్వు చెప్పింది పిల్ల లెక్కింటనే పెళ్ళవా. నీ బాంచనే, నన్ను చంపకే, నీ దండం పెడితే నీ కాలు మొక్తనే. నీ చస్తే ఎట్లనే నిన్ను మళ్ళీ ఎట్లా బతుకుతావే? నీకు రోజు బిర్యానీలు, రోజు ఎగ్ పప్పులు కర్రీపప్పులు ఎవరు ఎత్తారే? నీ లేకుంటే దానికోసం అన్న నన్ను బతికయ్యే. అవును కదా, నా మగడు నాకు రోజు బిర్యానీ తెస్తాడు. సంపత ఎట్లా కత్తి కింద వారెత్తావు అవో. ఏయ్ ఇట్లా భయం ఉండాలి. ఏమనుకుంటా చిన్ని మాడలిది. నీకు ఇప్పుడు బిర్యానీ కోసం క్షమ భిక్ష పెట్టినా పోయి బిర్యానీ పట్టుకరా పో. 2 నిమిషాలలో పట్టుకరావాలి.